వెల్కమ్ టు వైఎల్ఆర్ 9 న్యూస్. గోధుమ రొట్టె ముక్కు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందిన ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం దుర్కి గ్రామంలో చోటు చేసుకుంది. దుర్కి గ్రామానికి చెందిన గరుగల్ల చిన్న మొగలయ్య కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మొగలయ్య ఒక్కడే కూలి పనులు చేసుకుంటూ హోటళ్లు తెలిసిన వారి ఇళ్లలో భోజనం చేస్తుంటారు. రాత్రి ఓ హోటల్లో గోధుమ రొట్టెలు కొనుగోలు చేసి తింటున్న క్రమంలో రొట్టె ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక కొంతసేపటికి మృతి చెందాడు. తెల్లవారుజామున స్థానికులు గమనించి మొగలయ్యను బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మొగలయ్య మృతి చెందాడని తెలపగా పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా గొంతులో రొట్టె ముక్కలు ఉండటంతో మొగలయ్య మృతి చెందాడని నస్రుల్లాబాద్ ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. ఇప్పుడు మన దాంట్లో పట్టిరు ఆడు గంజన్ ప్లేస్లో రాజాయి కొడుకు ఒకటి మారో పొలాలు ఒకటి వెళ్ళాము. మా భర్త పేరు మొగలయ్య. దాకంటే హాస్పిటల్ కొండ వేరు పక్కింటి కానీ ఆడ రోడ్డు మీద రొట్టె తినుకుంటా చనిపోయింది. గొంతులు ఎరిగిపోయి చచ్చిపోయింది. ఫోన్ చేసి చెప్తే వచ్చినాం సార్. లాస్ట్లో అది రొట్టె ముక్క తీసింది. నమస్కారం, నా పేరు రాఘవేంద్ర, ఎస్ఐ నస్రుల్లాబాద్. నిన్న రాత్రి అందాజా 12 గంటల సమయంలో దుర్కి గ్రామానికి చెందిన గరుగుల్ల మొగలయ్య అనే అతను ఒక డాబాలో రొట్టెలు కొనుగోలు చేసి కిషోర్ యాదవ్ గారి పాత ఇంటి వద్ద రొట్టెలు తింటూ ఉండగా నీరు లేక గొంతులో రొట్టె ముక్క ఇరుక్కొని చనిపోయినాడు. అయితే దీనిపై పిఎంఈ కూడా చేయించినాము. ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఆ గొంతులో రొట్టె ముక్క ఇరుక్కొని చోకింగ్ ద్వారా చనిపోయారని డాక్టర్లు తెలిపారు. ఎటువంటి అనుమానం లేదు. నమస్కారం.